అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ శ్రేణులకు పిచ్చకాయలు వణికిపోయే విధంగా నిజమైనటువంటి జంజీలు బయటకు వచ్చేశారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నారు, నువ్వు 10th క్లాస్ చదివేటప్పుడే క్వశ్చన్ పేపర్ లీక్ చేసినటువంటి వ్యక్తివి నువ్వు, అలాంటిది నువ్వు నీతులు చెప్పటం, నువ్వు మమ్మల్ని మా ఎంపికని పైన నువ్వు మాట్లాడటం సిగ్గు లేదా నీకు అని చెప్పేసి డైరెక్ట్గానే మాట్లాడుతున్నారు. అంతేకాకుండా వాళ్ళు అడుగుతున్నారు, అసలు జగన్మోహన్ రెడ్డి డిఎస్సి మీద మాట్లాడుతున్న మీ నాయకుల యొక్క క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి. మీ నాయకుల క్వాలిఫికేషన్ ఎవరైనా వాళ్ళు ఎవరైతే డిఎస్సి అక్రమాల మీద పోరాటం చేసే కమిటీలో వాళ్ళు కానీ లేకపోతే మాట్లాడే వాళ్ళు ఎవరైనా కానీ కనీసం డిగ్రీ అన్నా కంప్లీట్ చేసినటువంటి వెధవలు ఉన్నారా, ఒక్కరు కూడా పనికి మాలిన సన్నాసులు ఉన్నారు అంటూ ఒకసారి అంటే ఇక్కడ మీకు ఒక వీడియో చూపిస్తా. వీడియో చూసిన తర్వాత ఎందుకు వాళ్ళు ఇంత సేపు బయటికి రావాల్సి వచ్చిందనే దాని గురించి నేను మీతో వివరంగా చెప్తా. ఇక చూడండి, కొండారెడ్డి బురుజు అది. ఆ కొండారెడ్డి బురుజు మొత్తాన్ని కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో తమ ప్లకార్డులను పెట్టి నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి మేము కష్టపడి సాధించుకున్న ఉద్యోగాల మీద మీ రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడుగా ప్రచారం చేస్తారా అంటూ వాళ్ళ నిరసన గళాన్ని తెలియజేస్తున్నారు. అలాగే ఇంకొక వీడియో చూపిస్తాను చూడండి. అంటే వీళ్ళే జంజీలు అనుకొని ఫీల్ అవుతున్నారు, కానీ రియల్ జంజీస్ బయటకు వచ్చేసారు. ఓపిక పట్టారు. సరే, ప్రభుత్వం మీద ప్రతిపక్షం బురదలటం సహజమే, కానీ వీళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో కోర్టులకు వెళ్ళి పరిశీలిస్తారంటే వీళ్ళ మొహానికి కోర్టుకు కూడా వెళ్తే కోర్టులోనే ఫిల్ కొట్టేస్తుంది. కనీసం హైకోర్టులో దీన్ని బెంచ్ మీద విచారణకు కూడా రానివ్వలేదు. ఇది రాజకీయ దురుద్దేశంతో కూడినటువంటిదే అని చెప్పేసి కూడా తేల్చి చెప్పేశారు. అయినా కూడా సిగ్గు లేకుండా వైసీపీ వాళ్ళు ఇదే పట్టుకొని ఎలాడతాడు. ఎవడో నేను చూసా, అసలు చాలా చోట్ల చూసా, జంజీలు అంట వాళ్ళలో ఒక్కడు కూడా జంజీ లేడు. టెన్షన్ పోయి పెన్షన్ తీసుకునే వయసులో ఉన్నోళ్ళు వాళ్ళందరూ డిఎస్సి మీద పోరాటం చేస్తున్నారు. వాళ్ళందరూ దీక్షలో కూర్చుని అందరూ సర్టిఫికేషన్ కానీ వెరిఫికేషన్ చేస్తే ఇంటరు డిగ్రీ ఇంతవరకే, ఈ స్థాయిని మించి పైకి పోయినాడు లేడు. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారే అసలు ఏం చదివారో, ఆయనకి ఎమ్మెల్సీ ఎలక్షన్లో పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు వేసినటువంటి దాఖలాలు లేవంటే మన అన్న క్వాలిఫికేషన్ ఏందో మనం అర్థం చేసుకోవాలి. ఇక నేను ముఖ్యమైన విషయం చెప్తుంది ఏంటంటే వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, మేము దొంగతనంగా ఉద్యోగాలు తెచ్చుకోలేదు, రేయింబగలు కష్టపడి మా భవిష్యత్తు కోసం మేము కలలుగని మేము కష్టపడి చదివి ఉద్యోగాలు తెచ్చుకున్నాం, మీలాగా దొంగతనంగా అడ్డదారుల్లో మేము తెచ్చుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి వ్యాఖ్యలు కూడా టీచర్ల ఉద్యోగస్తుల్ని విద్యా వ్యవస్థనే అపహాస్యపాలు చేసే విధంగా ఉంది, అవమానపరిచే విధంగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు బెల్ట్ షాపుల దగ్గర కాపలాగా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. పాఠాలు చెప్పేటువంటి విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దేటువంటి గురువుల్ని మందు షాపు దగ్గర క్యూలో నిలబెట్టాడు. అలాంటి వ్యక్తికి విద్యా వ్యవస్థ మీద విద్యా వ్యవస్థలో విద్యార్థులకు పాఠాలు చెప్పే పంతుల మీద ఏ గౌరవం ఉంటుందంటూ వాళ్ళు మోహమాటం లేకుండా కుండ బదులు కొట్టినట్టు చెబుతున్నారు. అంతేకాకుండా నిన్న మొన్న ఒక 4-5 ఊర కుక్కల్ని ఉసిగొలిపి జగన్మోహన్ రెడ్డి డీసీ అక్రమాలు జరిగాయి కావాలంటే లోకేష్తో మేము వస్తామన్న వాళ్ళకి వాళ్ళు ఏమంటున్నారంటే, దమ్ము ధైర్యం ఉంటే రండి, కొండారెడ్డి బురుజు దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం, తేల్చుకుందాం రండి, ఎవడు అక్రమాలు చేశాడు, పారదర్శకంగా డిఎస్సి సెలక్షన్ జరిగినప్పటికీ కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ వాళ్ళు పెద్ద ఎత్తున తమ ఆవేదనని వెళ్ళగక్కారు. వీళ్ళకి సంఘీభావంగా ఎవరైతే ప్రస్తుత ప్రభుత్వ టీచర్స్ ఉన్నారో వాళ్ళు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసినట్టు అవుతుంది. అలాగే ప్రభుత్వ పరీక్షల మీద నాణ్యత తగ్గినటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం, తన రాజకీయ ప్రయోజనాల కోసం ఇట్లాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదంటూ వాళ్ళు బహిరంగంగానే పెదవి విడుస్తున్నారు. సో మొత్తం మీద కొండారెడ్డి బురుజు సర్కిల్లో పెద్ద ఎత్తున డిఎస్సి ఎవరైతే ఉద్యోగాలు పొందారో వాళ్ళందరూ కూడా తమ నిరసన తెలియజేస్తూ ప్రభుత్వం మీద చేస్తున్న కుట్రని, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఎటువంటి ఆరోపణ లేకుండా చేస్తున్నటువంటి ఆరోపణల పైన వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి మద్దతు తెలియజేశారు. దమ్ముంటే చర్చకు రమ్మాలి, జగన్మోహన్ రెడ్డి చర్చకు వచ్చి మమ్మల్ని చర్చలో పాల్గొన్న తర్వాత మా మీద
గెలిచి ఒకవేళ తప్పులు జరిగాయేమో నిరూపించాలని చెప్పాడు. అసలు వాస్తవానికి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మొన్న వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి హైకోర్టులో ప్రజావాజ్యం అని ఒక పిల్ దాఖలు చేశాడు. అయితే అక్కడ ఇది రాజకీయ దురుద్దేశంతో కూడినటువంటి ఫిల్, దీన్ని విచారించాల్సిన అర్హతే లేదు, అవసరమే లేదంటూ హైకోర్టు జడ్జి కొట్టివేశాడు. అయినప్పటికీ కూడా వీళ్ళకి సిగ్గు లేదు, వీళ్ళకి బుద్ధి లేదు, వీళ్ళకి జ్ఞానం లేదు. ఇంకా చెప్పాలంటే వీళ్ళంతా 10th ఇంటర్ చదువుకున్నటువంటి చైన్ స్మోకర్స్ బ్యాచ్ ఇది. కాబట్టి ఈ గాలి బ్యాచ్కి గాలి మాటలు మాట్లాడటం, గాలి ఆరోపణలు చేయటమే తప్పనిచ్చి నిజమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితులు లేవు. ఇంకా ఏదో మాట్లాడుతున్నారు, వైసీపీ జంజీ అంట. ఎవడరా జంజీ? వాళ్ళల్లో ఎవడన్నా జంజీలు ఉన్నారా? అంతా గంజాయి అమ్ముకునే వాళ్ళని తీసుకొచ్చి జంజీలు అంటున్నారు మీరు. సిగ్గులేదురా? గంజాయి అమ్ముకొని బతుకుతున్నటువంటి మీలాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో గంజాయితోటి బతుకుతున్నటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి జంజీలు అని చెప్పేసి మీరు సమాజానికి వీళ్ళు చేస్తున్నవి ప్రొటెక్ట్ చేస్తున్నారని చెప్పి మాట్లాడతారా? ఒక్కడైనా చదువుకున్నాడు ఉన్నారా? ఒక్కడికన్నా డిఎస్సి అంటే అబ్జర్వేషన్ తెలుసురా? డిఎస్సి అంటే మీనింగ్ తెలుసురా? కనీసం కట్ ఆఫ్ మార్క్ అంటే తెలుసురా? ఏమి తెలియదు. వాడు ఎవడో నిన్న పెడితే డిఎస్సి అంటే డిజిటల్ సైన్ క్లారిఫికేషన్ అంట, వాడు ఒకడు పెట్టాడు డిజిటల్ సెలక్షన్ క్లారిఫికేషన్ అని చెప్పి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ కమిటీరా ఎదవల్లారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్సికి అబ్జర్వేషన్ తెలుసుకోండిరా, డిఎస్సికి మీనింగ్ తెలుసుకోండిరా, సన్నాసి ఎదవల్లారా. ఇలాంటి జంజీలంతా అంటే ఇలాంటి వైసీపీ జంజీలకంతా ప్యాంట్లు తడిసిపోయేలాగా రియల్ జంజీ బయటకు వచ్చేసి తమ నిరసన గణాన్ని తెలియజేస్తున్నారు. ఇవాళకైనా ఇంకా వైసీపీ మానుకోకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా అధపాతాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అసలు ప్రజలు నమ్మలేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ నాయకులు కానీ చేస్తున్నటువంటి ఆరోపణలు మొత్తం విద్యా వ్యవస్థ, ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద దాడి చేసినట్టుంటుంది. కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎటువంటి తప్పులు జరగకపోయినా జరిగినాయి అని ఒక కనికట్టు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా చెప్తున్నా, ఈరోజు ఆయన రిలే నిరాహార దీక్షల్లో ఒక్కడు కూడా బీటెక్ చదువుకున్నటువంటి కానీ డిఎస్సి రాసిన కూర్చోవట్లేదు. ఎందుకంటే అక్కడ వాస్తవానికి ప్రభుత్వం పారదర్శకతగా ఎగ్జామ్ నిర్వహించింది అనేది వాళ్ళు నమ్ముతున్నారు. కేవలం కొంతమందిని డబ్బు ఇచ్చి తీసుకొచ్చి వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు రాకపోతే, ఆయన రాకపోతే వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు. అది కూడా పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమతోటి, ఏదో మాకు ఉద్యోగం రాలేదనే భ్రమతోటి వాళ్ళు మాట్లాడిస్తున్నారు. కానీ వాస్తవానికి డిఎస్సి లాంటి అవకతవకలు జరగలేదనేది వాస్తవ విషయం. అది వైసీపీకి కూడా తెలుసు. కేవలం ప్రజాక్షేత్రంలో పోరాటం తప్ప నుంచి న్యాయస్థానంలో కానీ అసెంబ్లీలో కానీ కొట్లాడే దమ్ము ధైర్యం వైసీపీకి లేదు. అసలు ఆ సమస్యను లేవనెత్తే అవకాశం కూడా వైసీపీ తీసుకోదు. కేవలం సాక్షి మీడియాలోనూ, వైసీపీ అనుకూలమైన మీడియాల్లోనూ, అలాగే ప్రజాక్షేత్రంలో ఇలాగ వాళ్ళకు అనుకూలమైన చోట మాత్రమే ఇట్లా మాట్లాడి ఏదో ప్రజల్లో అంటే ఎవరైతే డిఎస్సి ఉద్యోగం రానటువంటి వాళ్ళలో ఒక అలజడి రేపాలనేటువంటి కుట్ర తప్ప నుంచి వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, ప్రాథమిక ఆధారాలు కూడా లేవు. అసలు లోకేష్ని రాజీనామా చేయమని అడిగేటువంటి ప్రశ్నే హాస్యాస్పదమైందంటూ ఈ యొక్క రియల్ ఎవరైతే ఉద్యోగాలు తెచ్చుకున్నారో వాళ్ళందరూ కూడా దాన్ని ప్రశ్నిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున కర్నూలులో ఉన్నటువంటి కొండారెడ్డి బురుజు దగ్గర పెద్ద ఎత్తున యువత హాజరయ్యి ఎవరైతే జంజీ అని ఎవరైతే ఉద్యోగాలు పొందారో వాళ్ళందరూ దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి రమ్మండి, ఇంకెక్కడైనా దీక్షలు చేస్తే మేమే తిరగబెడతాం, ఖబర్దార్ గుర్తుపెట్టుకోవాలంటూ వాళ్ళు ఒక రకమైన వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే రియల్ జంజీల దెబ్బకి వైసీపీకి ప్యాంట్లు తడిసిపోయినాయి. ఎందుకంటే మన దగ్గర ఉన్నంత బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, రప్పా బ్యాచ్ తప్పనిచ్చి ఎవరు కూడా దాంట్లో డిఎస్సి కానీ లేకపోతే ఇంకా పైకి జాబులు ఎవరు కూడా మీకు సపోర్ట్ చేసే పరిస్థితులు లేరు అనేది అందరూ తెలిసిన విషయమే. కాబట్టి సో మొత్తం మీద చిన్న సెంటెన్స్ ఏంటంటే రియల్ జంజీ ఫీల్డ్లోకి వచ్చేసింది. ఫేక్ జంజీలు ఇక పక్కకు సర్దుకోవాల్సిన సమయం కూడా వచ్చిందనేది వాస్తవ విషయం. ఇంకా జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా దీని మీద మాట్లాడటం అనేది నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి విషయం. నిజంగా తప్పులు జరిగితే అసెంబ్లీలో లేవనెత్తాలి, హైకోర్టులో ఫైట్ చేయాలి. కానీ రెండు చోట్ల విఫలమయ్యి చేతగాక ప్రజాక్షేత్రంలో ఏదో తనకిష్టమో తను మాత్రం పార్టిసిపేట్ చేయకుండా మిగిలినటువంటి నాయకులందరినీ ఉసిగొలిపి రిలే నిరాహార దీక్షల పేరుతోటి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు విమర్శలు చేసుకోవాలి. సో ఇప్పటికీ కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, సవాల్ స్వీకరించడానికి రెడీగా ఉన్నాం అంటున్నారు. మరి దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ సవాల్ స్వీకరించేటువంటి ధైర్యం ఉందేమో చూసుకోవాలి.